ఈ వీడియోలో 1, 5 అంకెలతో కూడికలు చేయడానికి ఉన్న ఫార్ములాల గురించి తెలుసుకుందాం. ఒకటిని కూడటానికి మనకి మామూలుగా ఫార్ములా అవసరం అవదు, కానీ 4 + 1 అన్నప్పుడు మనం +5 - 4 చేస్తాం. అదొక ఫార్ములా. అలాగే 9 ఉంది. 9కి 1 కూడినప్పుడు +1 - 9 ఫార్ములా వాడతాం. ఎందుకని? ఇక్కడ 9 ఉంది. 9కి 1 కూడితే 10 వస్తుంది, అంటే +1 - 9. ఇలా 9 ఉన్నప్పుడు 1 కూడాల్సి వస్తే మనం +1 - 9 ఫార్ములా వాడతాం. అలాగే 4 ఉన్నప్పుడు 1 కూడాల్సి వస్తే +5 - 4 ఫార్ములా వాడతాం. దీనికి సంబంధించి మరికొన్ని ప్రత్యేకమైనటువంటి ఉదాహరణలు చూపిస్తాను. 49 ఉంది. 49కి 1 కూడాలి, +1 - 9. కానీ ఇక్కడ 4 ఉంది, అప్పుడు +5 - 4 - 9. 49 + 1 50. అలాగే 99 ఉంది. 99కి 1 కూడాలి, అంటే +1 - 9. సో ఈ 9 పోతుంది, కానీ ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది, కాబట్టి మళ్ళీ +1 - 9, అంటే +1 1 - 9 2 సార్లు -9 కొట్టేస్తాం. సో 99 + 1 100. అలా ఎన్ని 9లు ఉంటే అన్నీ 0 అయిపోతాయి. ఉదాహరణకి 9999 ఉంది. దీనికి 1 కూడాలి, అప్పుడు ఇక్కడ +1 - 9 -9 -9 -9 10,000 ఆన్సర్. ఇది 1తో కూడికలు చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాలు. మనం వేరే ఉదాహరణలు కూడా తయారు చేయవచ్చు. ఉదాహరణకి 499 ఉంది. 499కి 1 కూడాలి, అప్పుడు ఏమవుతుంది? +5 - 4 - 9 -9 మొత్తం 500. ఇప్పుడు 5తో కూడటానికి మనకున్న ఫార్ములా చూద్దాం. 5తో కూడటానికి మనకున్న ఫార్ములా +1 - 5. ఉదాహరణకి నేను ఇక్కడ 7 సెట్ చేశాను. 7కి 5 కూడాలి, సో +1 - 5 7 5 12. అలాగే 19 ఉంది. 19కి 5 కూడాలి, అంటే +1 - 5 24. 4 ఉంది. 4కి 5 కూడాలన్నప్పుడు ఫార్ములా వస్తుంది, డైరెక్ట్గా 5 కూడేయచ్చు. మళ్ళీ 45 ఉంది. 45కి 5 కూడాలి, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ +1 - 5, అంటే +5 - 4 - 5 45 + 5 50. అలాగే 95 ఉంది. 95కి 5 కూడాలి, +1 ఇక్కడ 9 ఉంది, కాబట్టి +1 - 9 -5 95 + 5 100. 495 495కి 5 కూడాలి, అంటే +5 - 4 - 9 -5 495 + 5 500 వచ్చింది. ఇవి కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలు. అంటే ఏ సంఖ్యలకి 5 కూడినప్పుడు ఎక్కువ స్టెప్పులు వస్తాయో అవి మాత్రమే చూపించాను.